ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉంది, న్యాచురల్గా ఉంది సినిమా. అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవరే సినిమా కోసం రావాలి, కంపల్సరీ చూడొచ్చు. ఫ్యామిలీతో చూసే సినిమా ఒక హాఫ్ అన్ అవరే. సినిమా మొత్తం కూడా ఇది చేశారు, ప్రతి ఒక్కరూ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా ఉండలేరు లాస్ట్లో, అంత బాగుంది. బోరింగ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లా నచ్చకపోవచ్చు, కానీ యావరేజ్ సినిమా. హాఫ్ అన్ అవర్ ముందు సినిమా అయితే హైలైట్. యాక్షన్ అందరూ కూడా బాగా చేశారు, ప్రభాస్ గారు కూడా బాగానే చేశారు. ఇంతకుముందు కృష్ణరాజు గారు సినిమా, ఆ సినిమాని ఈ సినిమాని కంపేర్ చేసుకుంటారు. అప్పుడు ఆ టైంలో సెటిల్ తీశారు. ఇది న్యూజిలాండ్ రియల్ లొకేషన్లో కొంచెం బాగా తీశారు. సెకండ్ హాఫ్ అంతా బాగుంది, చూడాల్సిన సినిమా. చాలామంది ట్రోల్ చేస్తున్నారు, కానీ ఎందుకంటే వాళ్ళు అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి తీశారు. తీసినప్పుడు ఎందుకంటే క్లైమాక్స్ బాగుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రభాస్ వచ్చిన కాంచి సినిమా బాగుంది. ప్రభాస్ వచ్చిన కాంచి సినిమా అలా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ప్రభాస్ అయితే ఈ సినిమా నిలబెట్టాడు ఖచ్చితంగా సినిమాని. ప్రభాస్ హాఫ్ అన్ అవర్ ఉన్నంతసేపు బాగా, అక్కడి నుంచే క్లైమాక్స్ దాకా సినిమా మూవ్ అయింది. బాగుంది సార్, బాగుంది. ఎందుకంటే భక్త కన్నప్ప మూవీ మీరు చూసింటారు కదా, కృష్ణరాజు దీనికి తేడా ఏమైనా అనిపించిందా? అది సినిమా బాగుంది, ఎందుకంటే సాంగ్స్తో బాగా ఇది ఓన్లీ స్టోరీ లాగా తీసుకెళ్లారు. అప్పుడు ఏంటంటే పాటలు కానీ శివ శివశంకర అని పాటలు కానీ అవన్నీ బాగున్నాయి. దీంట్లో సాంగ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగా ప్రభాస్ వచ్చిన కాంచి బాగా ఇంట్రెస్ట్గా ఉంది సినిమా. యావరేజ్ మరి తీసేవాడు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పాపం న్యూజిలాండ్ లొకేషన్లో వెళ్ళి అంత ఖర్చు పడి తీస్తారు కాబట్టి. ముఖ్యంగా మంచు విష్ణు నటన కూడా బాగానే ఉంది, ప్రభాస్ గారి నటన. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చిందండి, ఎందుకంటే వల్గారిటీ లేకుండా ఒక భక్తిభావంతో. అంటే ఆ సినిమాలను కంపేర్ చేసుకుంటే ఈ సినిమా డిఫరెంట్ వేలో తీశారు. ఎందుకంటే సేమ్ అలా తీస్తే ఆ ఉన్న సినిమాని తీసినా అంటారు కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్లో రియల్ లొకేషన్లో రియల్గా తీశారు. అంటే పాత సినిమాలో గుళ్ళు, అప్పుడు ఉదాహరణ కాళహస్తి, గుళ్ళో కృష్ణరాజు గారు ఉంటారు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. ఇక్కడ ఓపెన్ ఏరియాలో పెట్టారు. సినిమా టోటల్గా కొంచెం బాగానే ఉంది, చూడవచ్చు. అందరూ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాని అయితే నిలబెట్టింది అయితే మన ప్రభాస్ గారే 100%. సోలాపూర్ నుంచి వచ్చినాము, మహారాష్ట్ర సోలాపూర్. మేము కట్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్న. క్లాస్ మేము పిక్చర్ కోసం వచ్చాము. పిక్చర్ అంటే చాలా బాగున్నది, చాలా మంచిగా ఉన్నది. కట్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాం మేము కూడా. కేవలం ఇప్పుడు పిక్చర్ కోసం వచ్చామంటే పిక్చర్ చూడాలా, ఇప్పుడు అన్న ఇంటికి పోవాలా, అన్న ఇంటికి కలవాలి, లేకపోతే సోలాపూర్ పోవాలి. కాస్త ఆడతా తాస్ పిక్చర్ హిట్ అంటే అన్న వచ్చి హిట్ అంటే ఇట్లా గుమ్మస్లో వచ్చిన అన్న ఎక్దమ్ హిట్ అండ్ హిట్. ఆవాజు ఎంత అన్న దేవుడు, అన్న దేవుడు, రాముడు భీముడు కానీ దేవుడు ప్రభాస్ అన్న దేవుడు. ప్రభాస్ అన్న వల్ల మూవీ నడుస్తుంది. ప్రభాస్ ఆయన వల్లే మూవీ నడుస్తుంది, ఆయన లేనిదే మూవీ లేదు. ఒక్క చూపుకే పిక్చర్ అంత హిట్ కావాలి, హిట్ అవుతుంది. అది కన్నప్ప పిక్చర్ హిట్ కావాలనే అయితే 100% అవుతుంది. అన్న ఒక్కటే దెబ్బ కొడతాడు, మళ్ళా తర్వాత కొట్టాడు. కొడితే మామూలుగా ఉంటలేదు. రెబల్ దెబ్బ, రెబల్ దెబ్బ, రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్.